చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనము అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తుండ్రు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన వాళ్ళందరూ వీలైనంత మేరకు నేను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా పర్వాలేదు మన దగ్గరికి అయితే వచ్చిండు కదా, తను చెప్పే ఆలోచన పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది కదా, మనందరం కలిసి పనిచేస్తే అందరికీ భవిష్యత్తు ఉంటుంది కదా, మనం 5-10 మంది నాయకులం పోటీ పడ్డోళ్ళము పోట్లాడుకుంటే లక్షలాది మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని అందరూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వస్తే సరిగ్గా 2.5 సంవత్సరాలలో మనం కాంగ్రెస్ పార్టీని 2.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు తీసుకెళ్ళగలిగినాము. మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను వేసుకునే ముందు డిజిటల్ మెంబర్షిప్, అంతకుముందు మెంబర్షిప్ బుక్లు ఇస్తే ఊర్లో కూర్చొని ఒక నాయకుడు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళందరి పేర్లు రాసి మెంబర్షిప్లు ఇచ్చేది. అట్లా కాదు, డిజిటల్ మెంబర్షిప్ చేయాలని ఏఐసిసి ఆదేశించినప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి మనిషిని కలవండి, చేరతామన్న వాళ్ళనే పార్టీలో చేరించుకోండి అని చెబితే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం అంతా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త అనేసి మనం పంపించి 119 నియోజకవర్గాలలో ఒక క్రమ పద్ధతిలో మెంబర్షిప్ చేస్తే 42 లక్షల మెంబర్షిప్లు మనకు అయినాయి. సరిగ్గా 60 రోజుల్లో 42 లక్షల మందిని పార్టీలో డిజిటల్ మెంబర్షిప్ చేసినాము. ఢిల్లీకి అనుమానం వచ్చింది వీళ్ళు ఊరికే ఏదైనా ఈ వివరాలు సేకరించినామని. దాంట్లో ఇంటి పేరు, సొంత పేరు, ఊరు పేరుతో పాటు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా, అందులో మొబైల్ నెంబర్తో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ మెంబర్షిప్ ఆమోదించేటట్టు మనం యాప్ తయారు చేసినాం. ర్యాండమ్గా కొన్ని వేల ఫోన్లకు మన వాళ్ళు ఏఐసిసి నుంచి క్రాస్ చెక్ చేసిండ్రు ఈ నెంబర్ సభ్యత్వం ఏమైనా బోగస్ ఉందా లేకపోతే నిజమేనా అని. 100% పర్ఫెక్ట్ మెంబర్షిప్ వచ్చింది. అత్యధికంగా చేసిన వాళ్ళకు, ఏ గ్రామంలో అత్యధికంగా చేసిండ్రో ఆ గ్రామాల మెంబర్షిప్ చేసిన సభ్యులను మనం గాంధీ భవన్ పిలిపించి వాళ్ళకి శాల్వా కప్పి సన్మానం చేసి రాహుల్ గాంధీ గారితో ప్రతి ఇండివిజువల్కి ఒక ఫోటో తీయించడం జరిగింది. ఈరోజు పార్టీ సభ్యత్వం బాగా చేసి పార్టీ గౌరవాన్ని పెంచిన పనిచేసిన వాళ్లకు రాహుల్ గాంధీ గారిని ఆనాడు గాంధీ భవన్లో మనం కల్పించడం జరిగింది.
మహేష్ గౌడ్ గారు ఆ రోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేసింది. ఆ రోజు క్షేత్రస్థాయిలో నేను సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు పర్యటిస్తుంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ వదలకుండా అక్కడ కూర్చొని సమస్యలతో వచ్చేటోళ్లను, పంచాయతీలు పెట్టేటోళ్లను, రకరకాల విన్యాసాలు చేసేటోళ్ళు అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ గాంధీ భవన్ దగ్గర కాపలాగా ఉన్నాడు. కాబట్టి నేను పిసిసి అధ్యక్షుడిగా, వారి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ పార్టీ అధికారంలోకి రావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. ఈ నేపథ్యంలో ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చింది. మేము అధ్యక్షులం అయిపోయినాం కాబట్టి ఇంకా మేము జీవితంలో కష్టపడాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే మీ అవకాశాన్ని మీరు జారవిడుచుకున్న వాళ్ళే అవుతారు. ఇవాళ అక్కడ సత్యం ఎమ్మెల్యే అయినా, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయినా, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయినా, వీళ్ళందరూ ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసింది కాబట్టి, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, వీళ్ళందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాగా పనిచేసింది కాబట్టి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. ఊరికే రాలే వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు. చాలామంది ఈరోజు మీరు జిల్లా పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళని చూడండి. వీలైనంత మేరకు వాళ్ళకి శాసనసభ టికెట్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇంకొక దగ్గర ఎక్కడనో ఒక అవకాశం ఇచ్చినాం. ఫ్రంటల్స్ నేను ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఫ్రంటల్స్ చైర్పర్సన్స్గా తీసుకోండి అని నేను పిలిచి అడిగితే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. మా స్థాయి అంతగా పడిపోయింది అనుకుంటున్నారా? మేమేదో నీ అదృష్టం బాగుండి పీసీసీ అయినావు, మేమే పీసీసీ అధ్యక్షులం అయ్యేటోళ్ళం, ఫ్రంటల్స్ తీసుకోమంటారా అని. ఆ రోజు ముందుకొచ్చి తీసుకున్న వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 37 మంది ఫ్రంటల్స్కు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఫ్రంటల్స్కి బాధ్యత తీసుకోకపోవడం ఏమైందో. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చినాం. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేషనల్ రాజ్యసభ ఇచ్చినాం. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్కు ఈరోజు శాప్ చైర్మన్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి పార్టీ బాధ్యత తీసుకున్న వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఈరోజు 67 మంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిండ్రు అని అంటే పార్టీ బాధ్యత చేసిన వాళ్ళని ఎతికి మరీ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలలో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో.